కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పోరాటాలకు సిద్ధమవుతుంది. ఇవాళ రేపు అన్ని మండలాలలో జిల్లా కేంద్రాలలో నిరసనలకు పిలుపునిచ్చింది. బైక్ ర్యాలీలు, నిరసనలు, రకరకాల నిరసనలు తెలియజెప్పాలని వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి కిందట వాళ్ళ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా అసలు ఈ కేసును సిబిఐకి అప్పగించడం అంటే కాళేశ్వరంను శాశ్వతంగా మూయించేటువంటి కుట్ర జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఘోష్ కమిషన్ కాదు, అది ట్రాష్ కమిషన్ అని నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నటువంటి విధంగానే ముందు నుంచి వాళ్ళు ఏ ఇష్యూస్ని అయితే తెర మీదకి తీసుకొని వచ్చిరో అవే అంశాలను ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఇచ్చింది. కాబట్టి ఇది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ లాగా చూడాల్సి వస్తుంది అని ట్రాష్, ఈ రిపోర్ట్లో ఉన్నదంతా కూడా ట్రాష్ రిపోర్ట్ లాంటిది అని కూడా బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది కదా. సో ఇప్పుడు సిబిఐకి ఇచ్చినటువంటి దాని మీద పోరాటాలు చేసేందుకోసమని బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో పాటు అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.